ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం దాదాపు 2.5 గంటల పాటు జరిగింది. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా సభలో ప్రవేశపెట్టే బిల్లులపై ప్రతిపక్షాలకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో భేటీ జరగగా విపక్షాలకు ఇచ్చిన జాబితాలో వక్ఫ్ సవరణ బిల్లులున్నాయి. పార్లమెంటు ముందుకు వక్ఫ్ సవరణ బిల్లులు తీసుకువస్తున్నట్లు కేంద్రం తెలిపింది. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం కోరింది. బిల్లుల ఆమోదానికి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష సమావేశానికి వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు. టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి మిథున్ రెడ్డి, జనసేన నుంచి బాలశౌరి భేటీలో పాల్గొన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ లో జనసేన పార్టీ తరఫున మనకి 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఇంకా మనకి రావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ పార్లమెంట్ లో డిస్కషన్ పెట్టి ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి లైక్ స్టీల్ ప్లాంట్ విషయంలో అయితేనేమనండి, ఒక పోర్ట్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే విషయంలో అయితేనేవ్వండి, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటిది మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరాయించి దాన్ని త్వరగా పూర్తి చేసేటువంటి విషయం అయితేనేవ్వండి, ఇవన్నీ మాట్లాడటం జరిగింది. పోలవరం ఇష్యూ గురించి రేజ్ చేయడం జరిగింది. పోలవరం ఎత్తు తగ్గిస్తారని చెప్పి చాలా ప్రచారం జరుగుతూ ఉంది. దానిపైన మంత్రి క్లారిటీ ఇవ్వాలి. అదేవిధంగా షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు రేజ్ చేయడం జరిగింది. గత మీటింగ్ లో కూడా ఆల్ పార్టీ మీటింగ్ లో రేజ్ చేశాం, కానీ సభ సజావుగా జరిగినందువల్ల సమయం లభించలేదు. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. 10 సంవత్సరాల సమయం కూడా పూర్తిగా వచ్చింది, ఇంకా కూడా పెండింగ్ ఉండడం సరైన పద్ధతి కాదు. దీనిపైన చర్చించి వీటన్నిటి కూడా సరైన అష్యూరెన్స్ కావాలి సభలో అని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు